యేసుక్రీస్తు నామంలో నేను చూసిన పరలోకము నరకం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు పనికిరాని నన్ను ప్రభు మరి ఆ పరలోకము నరకాన్ని చూపించి ఉన్నారు. ఇది కేవలం ప్రతి ఒక్కరూ రక్షించబడుట కోసమే ప్రభు నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రియులారా, మరి యొక్క 30 దినములు ఉపవాస ప్రార్థనలో మరొక రోజుగా ప్రభు నా ఆత్మని దూతలు ఇద్దరుగా వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళగా ఒక గొప్ప మరి వెలుగు కలిగిన పచ్చిక కలిగిన స్థలము ఎంత అందముగా ఉందో, ఇటు చూసిన కొండలు అలా తీసుకుని వెళ్తూనే ఉన్నారు. అలా చూస్తూ ఉన్నాను. ఎటు చూసిన వెలుగు, ఎటు చూసిన కొండలు, బంగారపు కొండలు, ఎటుగా అటుగా ఇటుగా చూస్తున్న ఆ బంగారపు కొండలను చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో ప్రియులారా. అలా తీసుకుని వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఒక పచ్చిక కలిగిన స్థలం, ఆ స్థలం ఎంతో ఎలా అంటే అంత వెలుగు, చుట్టూ కొండలు బంగారంతో ఉన్నవి, కానీ కింద పచ్చికగా ఉన్నది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, ఎటు చూసిన బంగారమే కదా, కింద ఏంటి పచ్చిక కలిగిన స్థలముగా ఉన్నది, ఇదేమిటి ఇక్కడ ఫస్ట్గా నేను చూస్తున్నాను, అంతా కింద కూడా బంగారమే కదా అని నేను ఆ పచ్చిక కలిగిన ఆ గడ్డి వంటి దాన్ని ఇలా లాగుతూ ఉంటే అంత బంగారంతో ఉన్నది. అంతా బంగారమే, ఎటు చూసిన బంగారము, చుట్టూ బంగారమే. అలా చూస్తూ ఉన్నాను. ఆ యొక్క స్థలంలో దూతలు నన్ను అక్కడ నిలబెట్టగానే అలా చూస్తూ అంతా చూస్తూ ఉండగా ఒక పారే నీరు వంటిది, ఒక జలపాతము వంటిది పై నుండి గుట్టలలో నుండి ఇలా నీరు వంటిది వస్తూ ఉంది. ఇదేంటి, ఇక్కడ కూడా గుట్టలు వంటివి ఉన్నవి, కానీ ఆ గుట్టలన్నీ బంగారంతో మెరుస్తూ ఉన్నవి. ఇక ఆ నీటి జల వంటిది, ఊట వంటిది వస్తూ ఉన్నది, జలపాతం అలా వస్తూ ఉన్నది. నేను అలా చూస్తూ ఆ నీటి జలపాతం దగ్గరికి వెళ్ళాను. నా వెనక దూతలు అలాగే వస్తున్నారు. అలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రిందకు చూస్తుంటే నీళ్ళు ఎలా తెల్లగా ఉన్నవి. నీళ్ళు ఎంత నీళ్ళు తెల్లగా ఉన్నాయో, నీళ్ళు అలా వెళ్తూ ఉన్నవి, కానీ దాని లోపల ఉంటున్న రాళ్ళ వంటివి కనపడుతున్నవి. అవి మాత్రము బంగారంతో మెరుస్తున్నవి. చూసి ఒక ఆనందం వేస్తుంది. చుట్టుగా చూస్తుంటే ఆనందం అనిపిస్తుంది, కింద చూస్తూ ఎంతో సంతోషపడుతున్నాను. ఆ నీరు ఎంతగా చక్కగా వెళ్ళిపోతూ ఉన్నాయి, తెల్లగా ఉన్నవి నీళ్ళు. అలా నేను చూస్తూ ఉండగా సడన్గా అక్కడికి కొన్ని జంతువులు ఆ స్థలంలోకి వచ్చి అంతా కూడా ఆనందంతో ఆ స్థలం అంతా జంతువులు తిరుగుతూ ఉన్నవి. ఇదేమిటి, ఇక్కడ జంతువులు ఉన్నాయి ఏమిటి అనుకుంటున్నాను. ఆ స్థలంలో ఒక సింహము, ఒక ఎలుగుబంటి, ఇంకా అనేక రకమైన జంతువులు ఆ స్థలంలోకి వచ్చేస్తూ ఉన్నవి. నేను అలా చూస్తూ ఉన్నాను వాటిని. ఇక్కడ కూడా జంతువులు ఈ స్థలంలో చూడడము, ఎన్నో స్థలంలో చూపించారు ప్రభు, మరి ఇక్కడ కూడా ఉన్నాయా అని నేను సంతోషపడుతూ ఉన్నాను ప్రియులారా. అలా చూస్తూ ఉన్నప్పుడు దేవదూతలు మరలా నన్ను అక్కడి నుండి అలా నడిపిస్తూ కొంత ముందు భాగానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. నేను వారు తీసుకుని వెళ్తున్నారు కదా దూతలు అయిన వారు, ఇంకా వారు వెనకాల వెళ్తూ ఉన్నాను. అలా వెళుతూ ఉండగా ఆ నీటి జల ఎక్కడి నుండి, ఆ కొండల కానుండి వస్తున్న స్థలంలో ఒక గుహలాగా నిలిచింది. ఆ గుహ లోపలికి ఈ దూతలు నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి తెల్లటి నిలువుటంగి వేసుకొని చాలా పెద్ద గడ్డం ఉంది. అతను 2 చేతులు పైకెత్తేసి
ఇక మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన 2 చేతులు పైకి ఎత్తాడు, నిలువు మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆ యొక్క తన కన్నీళ్ళు ఒక పంపు దారిలాగా ఇలా కారిపోతూ ఉన్నవి, అలా దారగా పోతూ ఉన్నవి. ఆ దార కిందకి ఇలా వెళుతూ ఆ నీటి కాలువలోకి వెళ్ళిపోతున్నవి. నేను అలా చూస్తూ ఉన్నాను, అంతా ఆయనని అలా చూస్తూ ఉన్నాను. అతను 2 చేతులు పైకెత్తాడు, చాలా పెద్ద గడ్డం ఉంది. అతను కళ్ళలో నీళ్ళు పంపు దారపోయినట్టుగా అలా కారిపోతున్నాయి. నేను అనుకుంటున్నాను, ఇదేంటి ఇతని కళ్ళలో ఇంత దారపోవడం ఏంటి? మనిషికి కన్నీరు కారిస్తే 1 చుక్క 2 చుక్కలుగా 3 చుక్కలు, అసలు పంపులాగా దార కట్టిపోతూ అవి నీళ్ళలాగా వెళ్ళిపోతూ మరలా నీటి కాలువలోకి వెళ్ళిపోతున్నాయి ఏంటి అని నాకు ఒక ఆలోచనను ప్రభు కలగచేశారు. అలా నేను ఆలోచనలో కలగచేస్తే అలా ఆలోచిస్తుండగా నేను ఒక్కసారిగా తన వైపు చూసి మరలా తిరిగి దూతల వైపుగా చూశాను. ఆ దూతలు మరి నా వైపుగా చూస్తూ, కుమార్తె, ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నావు కదా, ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్త కారుస్తున్న కన్నీరు, ఆ కన్నీరే నీటి జలలుగా పారుతూ ఉన్నవి. కుమార్తె, ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీ ప్రజల కోసం ఎంతగానో కన్నీరు కార్చి ఉన్నాడు. తన చివరి వరకు కూడా తన కన్నీరు ఆపకుండా 40 సంవత్సరములు తన కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఆ కన్నీటి జలే ఈ యొక్క నీటి జలగా పారుతూ ఉన్నది. కుమార్తె, ఏమిటో ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నావు కదా, ఈ వ్యక్తి ఎవరో చెప్పనా అంటూ ఇర్మియా ప్రవక్త, ఈ ఇర్మియా ప్రవక్త కారుస్తున్న కన్నీరు, ఆ కన్నీరు అదిగో నీటి జల ఊటగా జలగా పారుతున్న నీరుగా మరి పారుచు ఉన్నవి అని చెప్తూ ఉంటే నాకు అర్థం కావట్లేదు. మరలా ఆ యొక్క దూత చెప్తున్నాడు, కుమార్తె, అదిగో ఆ యొక్క ఇర్మియా ప్రవక్త మరి తను ఇశ్రాయేలు ప్రజల కోసము తను కన్నీరు కార్చి ఉన్నాడు. తను చివరి వరకు కూడా తన కన్నీరు ఆపకుండా 40 సంవత్సరాలు తను కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఆ కన్నీటి చెలి, ఆ కన్నీటి ఊటని, ఆ కన్నీటు సెలని ఈ యొక్క నీటి యొక్క సెలయేరుగా పారుతూ ఉన్నవి అని చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వెంటనే నాకు ఒక వాక్యమును ప్రభు జ్ఞాపకం చేశాడు. ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము, నా జనులలో హతమైన వారి గురించి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమవు గాను, నా కండ్లు కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. విషయమే, ఆ విధముగా అక్కడ ఇర్మియా ప్రవక్త కన్నీరు ఒక నీటి జలగా పారుతూ ఉన్నవి. నేనైతే ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నాను కొండలలో నుండి వస్తున్న నీరేమో అనుకున్నాను, కానీ అది కేవలం ఇర్మియా ప్రవక్త కన్నీరు అని అక్కడ దూతలు చెప్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఎంత కన్నీరు, ఎంత కన్నీరు! ఒక నీటి ఎలా అంటే ఒక పంపును ఎలా కారుతూ ఉంటాయో ఆ విధముగా కారుతూ ఒక జల ప్రవాహముగా మరి కన్నీరు వెళ్ళిపోతూ ఉంది. నేను అవి నీరు అనుకున్నాను, కానీ అవి కన్నీరు ఎంత తెల్లగా ఉన్నాయో అలా కారుతూ వెళ్ళిపోతూ ఉన్నవి ఆ నీరు. ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. అలా చూపిస్తూ ఉంటే ఆ యొక్క నీటి కాలువలే పోతున్న తన కన్నీరును చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు మరలా దూత చెప్తూ ఉన్నాడు, కుమార్తె, భూమి మీద ఎవరైతే కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ అనేక ఆత్మల కోసం రోదన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉంటారో, ఏ బాధ నిమిత్తం కన్నీరు కారుస్తూ ఉంటారో వారి కన్నీరు భూమి మీద పడుతూ ఉంటుంది. కానీ ఆ కన్నీరు వ్యర్థము కాదు, ఆ కన్నీరు బుడ్డీలలో దాచబడి ఉంటుంది. ఇర్మియా ప్రవక్త కాచిన కన్నీరు మాత్రం ఈ స్థలములో ప్రవాహముగా పోతూ ఉంటుంది. కుమార్తె, భూమి మీద ఎవరైతే కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ అనేకమైన ఆత్మల కోసం రోదన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉంటారో, ఏ బాధ నిమిత్తము వారు అడుగుచూ కన్నీరు కారుస్తూ ఉంటారో వారి కన్నీరు భూమి మీద పడుతూ ఉంటుంది, కానీ అది వ్యర్థము కాదు. ఆ కన్నీరు అదిగో
బుడ్డీలలో దాచబడుతూ ఉంటుంది. కానీ ఇర్మియా ప్రవక్త కన్నీరు మాత్రము, తను కాచిన కన్నీరు మాత్రము ఇక్కడ ఒక నీటి ప్రవాహముగా ఆయన కన్నీరు మరి ఈ స్థలములో ప్రవాహముగా పోతూ ఉన్నవి అని చెప్పడము ఆశ్చర్యముగా ఆనందముగా అనిపించింది. నిజమే, ఎన్ని విషయాలను ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు పనికిరాని దాన్ని, ఏ యోగ్యత లేని దాన్ని ప్రభు ఎన్నో ప్రాంతాలు చూపించి ఎన్నో స్థలాల విషయాలను తెలియపరచడం చాలా ఆనందం అనిపించింది. నిజమే, నేను ఇర్మియా ప్రవక్త గురించి ఎప్పుడు కూడా నేను బైబిల్ గ్రంథంలో చదివాను, కానీ అంతగా నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఎక్కువగా నేను చదువుకున్నది 7వ క్లాస్, కానీ నాకేం తెలియదు. కానీ అక్కడ ఆ ఇర్మియా ప్రవక్త కన్నీరు చూస్తే నాకైతే నా కళ్ళలో కన్నీరు ఆగలేదు, సంతోషం అనిపించింది. అంత కన్నీరా 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజల కోసం అంత కన్నీరు కార్చాడు ఆ ప్రజల కోసం. నిజమే, అంత కన్నీరు ఒక ప్రవాహములుగా, ఒక నీటి ఊటగా అలా జలగా అలా వెళ్ళిపోతుంటే చూసి ఆశ్చర్యం అనిపించింది. ప్రియులారా, నిజమే, మన జీవితంలో మన కన్నీరు వ్యర్థపరచబడదు. దేవునిలో మనం కాచిన కన్నీరు, ఏ కన్నీటి చుక్క వ్యర్థపరచబడదు. ప్రతి కన్నీటి బొట్టు పరలోక రాజ్యంలో బుడ్డిలో దాచబడుతూ ఉంటుందని మరి దావీదు రాసిన కీర్తనలు తెలియపరిచినట్లుగా మరి ఆ విధముగా ప్రతి ఒక్కరి కన్నీరు దాచిపెడుతుంది. కానీ ఇర్మియా ప్రవక్త గారి కన్నీరు మాత్రం ఒక జల ప్రవాహం వలె, కాలువ వలె మరి ఆయన కన్నీరు ఆ స్థలంలో నిలిచి ఉండుట చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా మన కన్నీటి ప్రార్థన వ్యర్థమవుతుంది అనుకోవద్దు. అక్కడ దాచిపడుతుందని దూతలైన వారు చెప్పడం మరి చాలా సంతోషము. దేవాది దేవుడు ఎందుకు పనికిరాని ఏ యువత లేని నన్ను ప్రభు చూపించినందుకే ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.